వాళ్ళు మనకు చెప్పారు. అదేవిధంగా ఒక ప్రదక్షిణ మార్గంలో ఈ ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉంటే ఎనలేని ఆనందాన్ని పొందుతాము. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణము అద్భుతంగా ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు, ఆ కొండల నడుమ ఉన్నటువంటి ఆశ్రమము చాలా చక్కనైనటువంటి పచ్చని చెట్లతో వచ్చే చల్లటి గాలి మనల్ని ఎంతో మురిపిస్తూ ఉంటుంది. అక్కడే మనకి ఉండిపోవాలి అన్న ఒక అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సీలింగ్ చూసారు కదా, ఇది ఒక రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ అండి. ఈ సీలింగ్ని మామిడి చెక్క కర్రతో తయారు చేశారు. ఈ యొక్క ఆశ్రమం నిర్మాణం అంతా కూడాను చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దిట్టంగా ఉన్నటువంటి ఈ ఏవైతే లావుగా దిట్టంగా ఉన్నాయో ఇవి తాటి చెట్లతో తయారు చేసినటువంటి దూలాలండి. ఇవి యొక్క 4 స్తంభాలలాగా వీటిని సపోర్ట్ కోసము ఒక పిల్లర్ లాగా వాడారు.